గుంటూరు జిల్లా మంగళగిరిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా జనసేన ఉద్యమి క్రేసీలక సభ్యత్వ నమోదు చేపట్టారు. ఏపీఎంఎస్ ఐటీసీ చైర్మన్, నరసాపురం పార్లమెంట్ జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు సమన్వయకర్త, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలు రాజకీయాలు, సామాజిక సేవల్లో మరింత చురుగ్గా పాల్గొనాలని, సమాజ మార్పు దోహదపడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా జనసేన పార్టీ తరఫున మన దైవం, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు, మన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున మీ అందరికీ కూడా జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ రోజున ప్రత్యేకంగా మహిళల్ని జనసేన పార్టీలో ప్రత్యేకంగా గుర్తించేది ఎందుకంటే సృష్టికి మూలం మహిళ లేనిదే సృష్టి లేదు. తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని ఎంత అపూర్వంగా మహిళలు చూసుకుంటారో జనసేన పార్టీని కూడా తన బిడ్డలాగా చూసుకొని మహిళలు మరింత ఉన్నతంగా తీసుకెళ్తారని చెప్పి ప్రత్యేకంగా మహిళలకి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక గౌరవిస్తూ ఉంటారు. దేనికంటే తన ఇంటిని చక్కబెడుతూ, కుటుంబాన్ని చక్కబెడుతూ మహిళలు ఈ రోజున ఎంత ప్రధాన పాత్ర పోషిస్తారో మనం సొసైటీలో చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు యాదృచ్ఛికంగా ఈ రోజున జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సంకల్పించి జనసేన పార్టీలో రాజకీయంగా ఎదుగుదల కోసం ఈ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం పెట్టారో, ఆ రోజున 2019లో పోరాట యాత్రలో భాగంగా 2018లో ఆయన పాయకరావుపేటలో తన కోసం కష్టపడి వస్తున్న కార్యకర్తలు ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు చనిపోయారు. ఆ రోజున వారి కుటుంబంకి వెళ్తే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లి వాళ్ళంతా ఆ బాధను చూసి ఆ రోజు చలించిపోయి, మన కార్యకర్తల కోసం, జనసేన పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఆ రోజున సంకల్పించి జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి కార్యక్రమం కార్యకర్తల కోసం 5 లక్షల రూపాయలు ఆ రోజున బీమా సౌకర్యంలాగా పెట్టి క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొట్టమొదట 5 కాన్స్టిట్యున్సీలు ఇచ్చాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు, అనంతపూర్లో ప్రారంభించినప్పుడు కూడా మన మంగళగిరి నుంచి మంచి స్పందన ఏర్పడి ఆ రోజున చాలా చక్కగా ఇది అంచెలంచెలుగా పెరిగి ఈ రోజున 5వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 13,50,000 మంది క్రితం 4వ విడత జరిగినప్పుడు సభ్యులుగా జాయిన్ అయితే ఈ రోజున ఉవ్వెత్తున ఓన్లీ పిఠాపురంలో దగ్గర 1,00,000 మంది జాయిన్ అయ్యే పరిస్థితి.